ఇప్పటి జనరేషన్లో అందరికీ మ్యూచువల్ ఫండ్స్ ఏవి బెస్ట్, ఏ స్టాక్ నెక్స్ట్ 5 years లో బెస్ట్ పెర్ఫామ్ చేస్తుంది అనేది తెలిసి ఉండాలని ఉంటుంది. మనమందరం ఏం కోరుకుంటామంటే మన మనీని ఫాస్ట్ గా గ్రో చేయాలి అని. కానీ ఒక మ్యాటర్ మర్చిపోతున్నాం. వీఆర్ జస్ట్ వన్ ఎమర్జెన్సీ అవే ఫ్రమ్ గోయింగ్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. ఈ పాయింట్ వినడానికి పెయిన్ఫుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ 70% వర్కింగ్ ఎంప్లాయీస్ హాస్పిటల్ ఖర్చుని వాళ్ళ పాకెట్ నుంచి లేదా సేవింగ్స్ నుంచి చెల్లిస్తున్నారు. హాస్పిటలైజేషన్ ఒక 5 to 10 days ఎక్స్టెండ్ అయితే చాలు 70% ఎంప్లాయీస్ సేవింగ్స్ మొత్తం ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అంటే ఫైనాన్షియల్ డిసాస్టర్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు, మీ జాబ్ పోవచ్చు, మీ కార్ మేజర్ రిపేర్ కావచ్చు, హోమ్ ఎమర్జెన్సీ రిపేర్ అవ్వచ్చు, లీగల్ ఇష్యూ, పర్సనల్ ఎమర్జెన్సీ, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇవన్నీ కవర్ చేసేందుకు ఏదైనా ప్లానింగ్ ఉందా మీ దగ్గర? లేదంటే మోస్ట్ ఇండియన్స్ మళ్ళీ ఎనీ టైం బ్యాంక్రప్ట్ అయ్యే రిస్క్ లో ఉన్నారు. మీ సంగతి నాకు తెలియదు, బట్ నాకు ఈ అన్సర్టెనిటీతో జీవించడమే భయం. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిగా అని. అవును, కానీ మిగతా ఎమర్జెన్సీస్ కు వాటికి మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా? అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మస్ట్ హ్యావ్ సేఫ్టీ నెట్. ఇది అందరికీ ఉండాలి. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టెప్ 1 అనేది ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడమే కావాలి. మ్యూచువల్ ఫండ్స్ ఏది, స్టాక్స్ ఏది అనేది లేటర్. యాక్చువల్ గా మన ఫస్ట్ క్వశ్చన్ ఇదే కావాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేయాలి అని. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు కావాలి అనేది అర్థమైంది, కానీ ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, ఎలా బిల్డ్ చేయాలి? ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మీ 6 months ఎక్స్పెండిచర్ కి సమానంగా ఎమర్జెన్సీ ఫండ్ లో ఉండాలి అంటారు. బట్ హానెస్ట్లీ నాకు ఈ ఆన్సర్ ఫుల్ గా యూస్ఫుల్ అనిపించదు. ఇది కొంచెం మిస్లీడింగ్ అని ఫీల్ అవుతుంది. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మిస్ అవుతున్నాయి. నా వ్యూ యాజ్ సమ్వన్ విత్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్, ఎమర్జెన్సీ ఫండ్ అనేది పర్సనల్ ఫైనాన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. బికాస్ ఇట్స్ పర్సనల్. ఒక్కొక్కరికి లైఫ్ స్టైల్, రెస్పాన్సిబిలిటీస్, డిపెండెన్స్ వేరు. అందుకే ఒక ఫిక్స్డ్ నంబర్ రికమెండ్ చేయడం అందరికీ అప్లై కాదు. కొంతమందికి 6 months చాలు, బట్ ఇంకొంతమందికి 12 months లేదా ఈవెన్ 18 months ఎమర్జెన్సీ కవరేజ్ అవసరం ఉంటుంది. అప్పుడు మెయిన్ క్వశ్చన్, రైట్ ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ ఎలాగ డిసైడ్ చేయాలి? దీనికి సింపుల్ లాజిక్, మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తే అదే పర్ఫెక్ట్ అమౌంట్. నా పర్సనల్ ఎగ్జాంపుల్, నాకు 6 months ఫండ్ సరిపోతుందని అసలు ఫీల్ అవ్వదు. మినిమం 12 months ఎమర్జెన్సీ ఫండ్ కవరేజ్ కావాలి. ఓన్లీ దెన్ ఐ స్లీప్ పీస్ఫుల్లీ వితౌట్ స్ట్రెస్. ఇంకో సూపర్ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎక్స్పెన్సెస్ చూసి డైరెక్ట్ మల్టిప్లై చేయడం అది కరెక్ట్ మెథడ్ కాదు. లెట్స్ సే మంత్లీ ఖర్చు 60,000 ఉందనుకోండి, మల్టిప్లై బై 12 అంటే 7,20,000 ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలని అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్ లో యాక్చువల్ ఎమర్జెన్సీలో సిచ్యువేషన్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ట్రావెలింగ్ ఉంటుందా, షాపింగ్ చేస్తామా, గ్యాడ్జెట్స్ కొనాలని అనిపిస్తుందా, అవుట్ సైడ్ ఫుడ్ రెస్టారెంట్స్ కి వెళ్తామా? ఎమర్జెన్సీ టైంలో మనం ఎన్నిటిని స్కిప్ చేస్తాం. మనం ఆ టైంలో వీటన్నిటిని కట్ చేసి మేజర్ ఫోకస్ ఆన్ ఎసెన్షియల్ సర్వైవల్ ఎక్స్పెన్సెస్. సో ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్ అనేది మంత్లీ సర్వైవల్ ఎక్స్పెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ బేస్ మీద కాదు. ఎమర్జెన్సీ ఫండ్ ప్రాక్టికల్ గా ఎలా బిల్డ్ చేయాలి? సింపుల్, స్టార్ట్ ఎర్లీ, ఐడియల్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఆర్ సెకండ్ సాలరీ ఇట్ సెల్ఫ్. స్టెప్ 1, ఫస్ట్ ఇన్ష్యూర్ యువర్ సెల్ఫ్, హెల్త్ ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్. వీటి గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, మస్ట్ వాచ్. స్టెప్ 2, స్టార్ట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం. ఎస్ఐపి, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ ఎమర్జెన్సీ బఫర్. లెట్స్ సే మీ సాలరీ 50,000 అనుకుందాం. టేక్ 20% అంటే 10,000 ఇమీడియట్లీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ సెటప్ చేయండి. సాలరీ అకౌంట్ నుంచి సెపరేట్ అకౌంట్ లోకి. ఈవెన్ మీకు ఈఎంఐస్, లోన్స్ బర్డన్ ఉన్నా కూడా రిమైనింగ్ అమౌంట్ నుంచి అయినా చిన్న మొత్తాన్ని ఎమర్జెన్సీ కోసం ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అమౌంట్ చిన్నదైనా హ్యాబిట్ మ్యాటర్స్. నెక్స్ట్, ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ పెట్టాలి? ఎమర్జెన్సీ ఫండ్ కి 3 ఇంపార్టెంట్ కండిషన్స్ కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాలి. స్టేబుల్ ఉండాలి, వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ కాకూడదు, ఇమీడియట్లీ అవైలబుల్ గా ఉండాలి, ఎమర్జెన్సీ టైంలో డిలే ఎటు ఉండకూడదు, ఇన్ఫ్లేషన్ ని కూడా బీట్ చేయాలి, లేదంటే ఫ్యూచర్ లో దీని వాల్యూ తక్కువ అవుతుంది. ఇవన్నీ కవర్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్ ఏమిటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, స్టాక్సా? అబ్సల్యూట్లీ నో. టూ వాలటైల్. ఎమర్జెన్సీ టైంలో ఇవి మార్కెట్ క్రాష్ లో ఉండొచ్చు, విత్డ్రా చేయడానికి కూడా టైం తీసుకుంటాయి, రిస్క్ ఉంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేఫ్టీ కుషన్, అందుకే రిటర్న్ కాకుండా యాక్సెసిబిలిటీ ప్లస్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో బెస్ట్ 3 ఆప్షన్స్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ పెట్టాలి అని. ఆప్షన్ 1, సేవింగ్స్ అకౌంట్ ప్లస్ ఎఫ్డి కాంబో. ఒక సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్. అందులో ఆటో స్వీప్ ఎఫ్డి ఎనేబుల్ చేయండి. ఇది లిక్విడిటీ ప్లస్ ఎఫ్డి రిటర్న్స్ రెండు అందిస్తుంది. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ ఇక్కడ పార్క్ చేయొచ్చు, సేఫ్ అండ్ యాక్సెసిబుల్. ఆప్షన్ 2, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, డెప్త్ కేటగిరీ, వెరీ లో వాలటాలిటీ, స్టాక్ మార్కెట్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. ప్రెసెంట్ రిటర్న్స్ 7% పర్ annum, T+1 రిడెంప్షన్ అంటే రిడీమ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తాయి. ఒకవేళ ఇమీడియట్ ఎమర్జెన్సీ అయితే క్రెడిట్ కార్డ్ ను బ్రిడ్జ్ గా యూస్ చేసి నెక్స్ట్ డే రిడీమ్ అమౌంట్ రీపే చేయొచ్చు. ఆప్షన్ 3, క్యాష్ ఆర్ గోల్డ్ కాయిన్, 10 to 20% ఉండాలి. మీకు అనిపించవచ్చు క్యాష్ రిటర్న్స్ ఇవ్వదు అని, బట్ ఎమర్జెన్సీలో మోస్ట్ యూస్ఫుల్.
యూస్ఫుల్. ఒక స్మాల్ పర్సంటేజ్ గోల్డ్ కాయిన్ లో కూడా పెట్టవచ్చు, బట్ నాట్ టూ మచ్. ఎందుకంటే ఎమర్జెన్సీ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. క్యాష్ హ్యాండీలో ఉంటే టెన్షన్ ఉండదు. ఇప్పటి వరకు కాన్సెప్ట్, లాజిక్, ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు యాక్చువల్ ఎమర్జెన్సీ ఫండ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇలా ప్లాన్ చేయండి. 50 to 60% సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ విత్ ఆటో స్వీప్ ఎఫ్డి, ఈజీ యాక్సెస్ ప్లస్ ఎఫ్డి లెవెల్ రిటర్న్స్. ఎమర్జెన్సీ టైంలో ఏటీఎం నుంచి లేదా యూపీఐ తో కూడా విత్డ్రా చేయొచ్చు. 30 to 35% లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, డెప్త్ కేటగిరీ, స్లైట్లీ బెటర్ రిటర్న్స్, T+1 redemption అంటే నెక్స్ట్ డే అకౌంట్ లోకి క్రెడిట్. యూజ్ దిస్ యాజ్ ఎ సెకండ్ లేయర్ బఫర్. 10% క్యాష్ ప్లస్ స్మాల్ గోల్డ్ కాయిన్, ప్రిఫరబుల్లీ మోర్ ఇన్ క్యాష్. ఇమీడియట్ యాక్సెస్ సిచ్యువేషన్ కోసం గోల్డ్ అనేది బ్యాకప్ ఓన్లీ, స్మాల్ పోర్షన్ చాలు. మీకు ఒక బోనస్ పాయింట్ చెప్తాను, అదే రీఫిల్ స్ట్రాటజీ. ఎమర్జెన్సీ ఫండ్ వన్స్ యూజ్ చేసిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీఫిల్ చేయాలి, డిలే చేయొద్దు. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం ఒకసారి చేసిన టాస్క్ కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, నీడ్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని టైంతో పాటు చేంజ్ అవుతుంటాయి. అందుకే ప్రతి 1 to 2 years కి వన్స్ రివ్యూ చేసి అమౌంట్ అప్గ్రేడ్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది లైఫ్ లో మీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎస్ఐపి తో కాదు, స్టాక్ ప్లానింగ్ తో కూడా కాదు, ఎమర్జెన్సీ ఫండ్ తోనే ప్రారంభమవుతుంది. పీస్ ఆఫ్ మైండ్, ఫ్లెక్సిబిలిటీ, ప్రొటెక్షన్ ఇవన్నీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటేనే పాసిబుల్. సో ప్లాన్ వైజ్లీ, స్టే రెడీ, స్టే ఫైనాన్షియల్లీ ఫియర్లెస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నమ్ముతున్నా. మనం ఎమర్జెన్సీ ఫండ్ గురించి ముఖ్యమైన అన్ని ఆస్పెక్ట్స్ ని క్లారిటీతో, హానెస్టీతో డిస్కస్ చేశాం. ఎవరైనా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది మీ సేఫ్టీ నెట్. ఇదే నిజమైన ఫైనాన్షియల్ మెచ్యూరిటీ అంటే. మీకు ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారా? కామెంట్ లో మెన్షన్ చేయండి. మీ బాలా, సైనింగ్ ఆఫ్.